హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను నిమిషాల్లో చేసుకోగలిగే మార్బుల్ కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా స్పాంజీగా వస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చిందో. సో లేట్ చేయకుండా మరి కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఇక్కడ ఎగ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నానండి. ఎల్లో పార్ట్, వైట్ పార్ట్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఇలా వైట్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా డివైడ్ చేసుకోవడం వలన ఈ మార్బుల్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. సో ఈ విధంగా వైట్ని వేసుకొని ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ లేనట్లయితే విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చండి. కాకపోతే టైం అనేది తీసుకుంటుంది. ఈ విధంగా కొంచెం ఫోమీగా వచ్చిన తర్వాత ఒక 3/4 కప్ వరకు షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలండి. అప్పుడు ఈ వైట్ అనేది కొంచెం థిక్గా అవుతుంది షుగర్ వేసిన తర్వాత. ఇప్పుడు ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలండి. ఇదంతా కూడా మనకి విప్పింగ్ క్రీమ్ లాగా థిక్గా అయిపోతుంది. షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేసరికి ఈ క్రీమ్ ఇది మొత్తం క్రీమీగా అయిపోతుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ అయిన ఫ్లఫీ అయిన మార్బుల్ కేక్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ ఎల్లోని 1 బై 1 యాడ్ చేసుకుని మరలా బాగా బీట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసుకొని మరలా బాగా బీట్ చేసేసుకోండి. నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేసినట్లయితే కేక్ అనేది చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి అచ్చం విప్పింగ్ క్రీమ్ లాగా వచ్చేసింది. ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇక్కడ నేను బేకింగ్ సోడాని యూస్ చేయడం లేదండి. మనం ఈ ప్రాసెస్లో చేసినప్పుడు బేకింగ్ సోడా యూస్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ బేకింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ అనేది చాలా జెంటిల్గా ఉండాలండి. అప్పుడే మనకి కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ని వేసుకొని మరలా బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుందండి. ఫ్లఫీగా బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం మార్బుల్ కేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బ్యాటర్ అయితే సపరేట్ చేసుకోవాలండి. కోకో పౌడర్ని అయితే మిక్స్ చేసేసుకుందాము. వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకుని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. మనం కోకో పౌడర్ పేస్ట్ లాగా చేసుకుంటే బ్యాటర్ మిక్స్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం బ్యాటర్ అయితే దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ వీడియో నచ్చినా, మీకు ఏమాత్రం యూజ్ అయినా తప్పకుండా ఒక లైక్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో ఈ విధంగా మనకి కోకో బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను ఇక్కడ ఇలాంటి ఒక మౌల్డ్ని తీసుకున్నాను. మీ దగ్గర ఏ మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్లో చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోయినా ఒక స్టీల్ గిన్నెలో కూడా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ పేపర్ని దీంట్లో వేయడం వీలు కాదండి. సో అందువల్ల మైదాతో
ఇలా డస్టింగ్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన కేక్ మోల్డ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి ఈ బ్యాటర్ నేను 1 బై 1 యాడ్ చేస్తానండి. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను వెనిలా బ్యాటర్ అయితే వేసాను. తర్వాత చాక్లెట్ బ్యాటర్ని అయితే వేస్తున్నాను. మరలా దీనిపైన వెనిలా బ్యాటర్ని వేస్తున్నాను. అలా 1 బై 1 వేస్తూ వచ్చాను. మనకి మార్బుల్ కేక్ రావడానికి ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ విధంగా వేసేసాను. మొత్తం బ్యాటర్ అంతా కూడా ఇలా వేసేసాను. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోండి. ఈ టూత్పిక్ అనేది కింద వరకు వెళ్ళేలా చూసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే మనకి బేక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ నేను బటర్ పేపర్ వేయలేదు కాబట్టి అడుగున కొద్దిగా స్టిక్ అయితే అయిందండి. అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అనేది. కొంచెం మాత్రమే స్టిక్ అయింది, మిగతాదంతా నార్మల్గానే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, కొద్దిగా లేయర్ అయితే స్టిక్ అయింది. సో మన పర్ఫెక్ట్ అయిన మార్బుల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీ పిల్లలకు అప్పటికప్పుడు చేసి ఈజీగా పెట్టచ్చు. ఈ కేక్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనే విషయం. సో యమ్మీ యమ్మీ టేస్టీ మార్బుల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, స్పాంజీగా వచ్చింది, ఫ్లఫీగా కూడా వచ్చింది. నేను చూపించిన ప్రాసెస్ని ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది మీకు కూడా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.